నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. నెల్లూరు జిల్లా వెడవలూరు మండల కేంద్రంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులకు స్థానిక వైసీపీ నాయకులు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినిమా హాల్ సెంటర్లో నుండి అంకమ్మగుడి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా మెరుగైన సేవలు జగన్మోహన్ రెడ్డి అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి, పండ్ల అచ్యుత్ రెడ్డి, నవీన్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు తుమ్మల లక్ష్మయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ గారు, మహిళలు, పత్రికా విలేకరులు, అందరికీ నా నమస్కారాలు. ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. పేదలకు, ధనవంతులకు పోటీ జరగబోతా ఉంది. పేదలకు, కోటీశ్వర్లకి పోటీ జరగబోతా ఉంది. పేదలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ధనవంతులు, కోటీశ్వర్లు చంద్రబాబు వైపు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదల పక్షాన ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు, మధ్యతరగతి కుటుంబాలకు నవరత్నాల పేరుతో మీరెవ్వరూ కూడా అడక్కపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క విడవలూరు గ్రామంలోనే ఈ 2 సచివాలయాలకు కలిపి సంక్షేమ పథకాలు 33,38,28,000 విడవలూరుకి ఇచ్చారు. అదేవిధంగా పరోక్ష ప్రయోజనాల కింద 9,20,45,000 కులం, మతం, పార్టీలకు అతీతంగా విడవలూరు గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు ఇచ్చింది. రంగంలోకి ఓటుకేదో 4,000, 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్కి అయింది. ఎవరు కూడా వద్దనొద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో అక్రమంగా సంపాదించి కోటీశ్వర్లైనారు. డబ్బులు ఇస్తాము, పేదలను కొనేస్తాము అని అనుకుంటున్నారు. అది జరగదు. ఇందాకే చెప్పాను, పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు, కోటీశ్వర్లంతా చంద్రబాబు వైపు. మధ్యలో ఇంకొక పిచ్చోడు కూడా ఉన్నాడు, పవన్ కళ్యాణ్. ముగ్గురు ఒకటైనారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. సింహం సింగల్ గానే వస్తుంది కదా, పులివెందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్ముకొని మీ మధ్యకు వస్తా ఉన్నారు. ఇక విజయసాయిరెడ్డి గారి గురించి ఒక మాట చెప్తాను, ఉండన్నా. మంచి మనసున్న మహారాజు విజయసాయిరెడ్డి గారు. ఎప్పుడు కూడా తను నమ్ముకున్న రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేయలేదు, ద్రోహం చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి లాయల్ గా ఉన్నాడు విజయసాయిరెడ్డి గారు. ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా ఒక్క మాట అనిపించుకోకుండా ఆ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నాడు. ఇక్కడ జరిగింది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయినాడు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలిని దించాడు. ఇక్కడ మన పార్టీ తరఫున వీళ్ళందరూ గాలి కొట్టుకొని పోయేవాళ్ళే. వేమిరెడ్లు కానీ, ప్రశాంత్ రెడ్లు కానీ, ఇంకొకరు కానీ నెల్లూరు జిల్లాలో పాత జిల్లాతో కూడా కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నారు. విజయసాయిరెడ్డి అన్న కూడా మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు. విజయసాయిరెడ్డి అన్న మీరు ఎప్పుడొచ్చినా విజయసాయిరెడ్డి అన్న గారి ఇళ్ళు తలుపులు తెరిచే ఉంటాయి. నేరుగా మీరు లోపలికి వెళ్ళొచ్చు.
మీరు మాట్లాడొచ్చు, పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు విజయసాయి అన్న. ఆ పెద్ద మనిషి ప్రభాకర్ రెడ్డి 4 గేట్లు దాటుకొని సెక్యూరిటీని దాటుకొని ఆయన పైన నుంచి కిందకు వచ్చేదాకా మనం బయట పడిగాపులు కాయాల్సిందే. ఇక్కడ అలా లేదు, నేరుగా మీరు తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు విజయసాయి అన్న దగ్గరికి. మంచి మనసున్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. మీరందరూ కూడా పొందారు. అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు. మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. ఇక్కడ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. మీరెవ్వరూ అడగకపోయినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు. ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందింది. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన 6 సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా, ఢిల్లీలో 4 రాష్ట్రాలకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అధిపతిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమిస్తే విలాసవంతమైనటువంటి జీవితాలు గడిపి నెల్లూరులో కేవలం ఒక ముస్లిం మైనారిటీలకి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చాడని చెప్పేసి అలిగి వెళ్ళిపోయినాడు. ఏమి ఎంతసేపు రెడ్లు, కమ్మోళ్ళు, ఇంకొకరే ఉండాలనా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా? ఇంక ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదా? ఎక్కడైనా రాసి పెట్టున్నారా? ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక ముస్లింకి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే అలిగి వెళ్ళిపోయినారు. ఈ 6 సంవత్సరాలు రాజ్యసభను అనుభవించాడు. అరుంధతి సినిమా చూశారు కదా, మీరంతా చూశారు కదా. దాంట్లో పశుపతి అనే విలన్ ఉన్నాడు. ఆయన హీరోయిన్ అరుంధతి కావాలని చెప్పేసి ఆ అమ్మాయి చుట్టూ బలవంతంగా పూజలు గీజలు చేస్తూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కానీ అరుంధతి మాత్రం లొంగదు పశుపతికి. ఈ పశుపతి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు పార్లమెంటుకి. ఇతని బ్రతుకేందో కూడా చెప్తాను. ఇతని వల్ల
కొట్టేత రావాలని అందరూ బాబు జరిగిందంట. ప్రత్యర్థుల గుండెల దిడ చూడవే అన్నా, మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న, మానవాళికి ఆదర్శం నీవే జగనన్న, నీ వెంట జనం ప్రపంచం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.